వంకాయ మసాలా కర్రీ తయారు చేసుకుందాం. ముందుగా వంకాయల్ని కట్ చేసుకొని ఇలా ఉప్పు నీటిలో వేసుకొని పెట్టాలి. అప్పుడే వంకాయ ముక్కలు నల్లగా అవ్వకుండా కరుడు కట్టకుండా ఉంటాయి. ఆనియన్, సాల్ట్, ఆయిల్, తాలింపు గింజలు, కారం, మసాలాకి ధనియాలు, జీలకర్ర, వెల్లుల్లి, ఎండు కొబ్బరి, పసుపు. ముందుగా స్టవ్ ఆన్ చేద్దాం. ధనియాలు, జీలకర్ర వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న వాటిని ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ఇప్పుడు దీనిని కొద్దిగా చల్లారిన తర్వాత పౌడర్ చేసుకుందాం. ఇదే ప్యాన్లో ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత జీలకర్ర, ఆవాలు వేసుకుందాం. ఇది కొద్దిగా వేగిన తర్వాత ఆనియన్ కూడా వేసి రుచికి సరిపడా సాల్ట్ వేసుకుందాం. వంకాయలు త్వరగానే మగ్గుతాయి. 6 స్పూన్లు పసుపు వేసాను. దీన్ని మరోసారి కలుపుకుందాం. మళ్ళీ మూత పెట్టుకుని 5 నిమిషాల పాటు మగ్గించుకుందాం. ఇందులో మనం ముందుగా నూనె పెట్టిన మసాలాను కూడా వేసుకుందాం. ఇదంతా మరి బాగా కలుపుకుందాం. మళ్ళీ మూత పెడదాం. మరో 5 నిమిషాల పాటు ఇలా సిమ్లోనే మగ్గించుకుందాం. వంకాయలు త్వరగానే మగ్గుతాయి కాబట్టి మసాలా కూడా త్వరగానే అయిపోతుంది. ఇది మొత్తం బాగా కలుపు. ఇప్పుడు ఇలా ప్రెస్ చేసి చూస్తే ముక్క బాగా మగ్గింది. ఇప్పుడు ఇందులో కారం వేసుకుందాం. ఇందులో కారం, నేను 2 స్పూన్ల వేసాను. మీ ఇష్టం, మీకు రుచికి సరిపడా ఇది వేసుకోండి. ఇదంతా బాగా కలిపిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోండి. మీ దగ్గర ఉంటే కొత్తిమీర కూడా వేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేస్తాను. ఈ మసాలా వంకాయ ఇలా ఒక బౌల్లో తీసుకుందాం. సింపుల్ మసాలాతో మసాలా వంకాయ ఫ్లేవర్ అయితే చాలా బాగా వస్తుంది. ఒకసారి ట్రై చేయండి.
లైక్ చేయడం మర్చిపోకండి, సబ్స్క్రైబ్ చేయండి. చూసారు కదా, మసాలా వంకాయ రెడీ.